హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే బొబ్బరి పప్పుతోని గారెలు చేశానండి ఈరోజు. చాలా టేస్టీగా వచ్చాయి. దానికి కావాల్సినవి ఒకసారి చూద్దామా. ఆల్రెడీ నేను బొబ్బరి పప్పుని నైట్ మొత్తం నానబెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టాను. దీన్ని ఇప్పుడు జల్లి గిన్నెలో వేసుకొని నీళ్ళు లేకుండా ఆరబెట్టుకుందాము. చూసారు కదా, ఇలా జల్లి గిన్నెలో వేసుకొని తడి మొత్తం ఆరిపోయాక మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాము. మిక్సీలో సగం సగం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. నేనైతే వాటర్ పోయకుండానే మిక్సీ పట్టాను. కావాలంటే మీరు మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు 2 ఉల్లిగడ్డలు, 6 పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకుందాము. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. దాంట్లోకి ఇప్పుడు కొత్తిమీర, కొంచెం పప్పు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా పేస్ట్ చేసుకోవాలి. పప్పు మిక్సీ పట్టేటప్పుడే కొంచెం పప్పు పక్కకు పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాము. కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ ఇందాక పేస్ట్ పట్టేటప్పుడు వేసుకున్నాం కదా, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పేస్ట్ పట్టేటప్పుడు, ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇలా పిండి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకొని చేతి మీదనే వేసుకోవచ్చండి. నేనైతే చేతితోనే వేస్తున్నాను. కావాలంటే మీరు క్లాత్తో కూడా వేసుకోవచ్చు. క్లాత్ తడుపుకొని ఇలా 1 మీడియం ఫ్లేమ్ మీదే వేసుకోవాలి. చూసారు కదా, 1 సైడ్ అయితే కాలిపోయాయి. ఇప్పుడు తిప్పేసుకుందాము. సో పూర్తిగా కాలిపోయాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగ మిగతా పిండి కూడా వేసుకుందాము. చూసారు కదా, 1 సైడ్ కాలిపోయింది కదా, వీటిని తిప్పేసుకుందాము. సో ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదండి, సూపర్గా కాలాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.